హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. లాస్ట్ వీక్ మేము అవుటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం కదా, ఆ రోజు లాగ్ అనమాట ఇది. మేము ఎక్కడికి వెళ్ళా సరే మా కార్ అయితే నన్ను మేకప్ చేయకుండా వెళ్ళిపోతారా అన్నట్టు మాకు వార్నింగ్ ఇస్తుంది. మంచిగా ఫ్యూల్ కొట్టుకొని బయలుదేరేసరికి సగం తోవక వెళ్ళేసరికి టైర్ పంచర్. అదృష్టం ఏంటంటే దగ్గరలోనే పంచర్ షాప్ ఉండడం తోటి మేమైతే టైర్ అయితే మార్చుకున్నాం. సాటర్డే నేను ఫాస్టింగ్, మా వారు కూడా ఏం తినలేదు, పిల్లలు కూడా మార్నింగ్ నుంచి వెయిటింగ్, అసలు ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట. పక్కనే పాన్ షాప్ ఉంటే బిస్కెట్స్ అయితే పిల్లలు తిన్నారు, అండ్ టీ అండ్ కాఫీ మేము తాగాం. ఎక్కడా తగ్గేది లేదని చెప్పేసి స్పీడ్ గా వెళ్ళిపోయాం. రిసార్ట్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా పిల్లల ఆనందం చూడాలి. ఫస్ట్ టైం పిల్లలు మేము కలిసి ఇలా స్టే చేయడానికి రావడం అనమాట. మేము తీసుకున్న రూమ్ కూడా నేనేమో అనుకున్నాను, చాలా క్లీన్ అండ్ నీట్ గా హైజెనిక్ గా ఉంది. వెళ్ళంగానే ముందు ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు. ఫుల్ ఆకలి మీద ఉన్నారు, అందులో సాటర్డే కదా, ఇంకా ఫుల్ ఆకలితో ఉండడంతో ఇంకా రోటీస్, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ పెట్టారు. మా వారైతే నన్ను ఊరించారనమాట ఫుల్ గానా, నువ్వు ఫాస్టింగ్ కదా, తింటావా తినవా అని చెప్పి. ఆ దేవుడు దిగి వచ్చిన ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్, అస్సలు తిననని చెప్పాను. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాం. నా కోసం అయితే నేను 4 అవుట్ఫిట్స్ తెచ్చుకున్నాను. వీళ్ళందరికీ కూడా సింగిల్ అవుట్ఫిట్స్ అయితే పెట్టాను. మా వారు అయితే నన్ను ఫుల్ గా తిట్టారు, ఎక్స్ట్రా ఒక టీ షర్ట్ అయినా పెట్టుకోవాలి. నేనైతే అస్సలు పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చాలా వింటూనే ఉంటాను అనమాట. అండ్ నా కోసం అయితే మంచి అవుట్ఫిట్స్ అయితే పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అంతేకాకుండా వాటర్ పార్క్ కూడా ఉండడంతో పిల్లల్ని అయితే అస్సలు ఆపలేకపోయాం. కానీ నేనైతే ఫుల్ హ్యాపీ అండి. పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలం అయిపోయి సెటిల్ అయితే ఎంత బాగా ఆడుకున్నామో తెలుసా. అంతేకాకుండా అవుట్డోర్ వ్యూ అయితే చాలా బాగుంది, దీంతో పాటు నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక సాంగ్ చేసి పోస్ట్ కూడా చేశాను, మీరు అందరూ చూసారు కూడా. కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ప్లేస్, దీని డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. కానీ ఈ ప్లేస్ మాత్రం మన వైజాగ్ లోనే ఉంది. ఎప్పుడో 7th క్లాస్ లో ఆడానండి క్రికెట్, మళ్ళీ ఇప్పుడు ఆడిపించారు మా వారు. కొట్టలేనేమో అనుకున్నా, 4 బాల్స్ మిస్ అయిన 2 బాల్స్ అయితే 6 వెళ్ళాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా వారు, పిల్లలు, మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా చెప్తున్నా, ఒక్క మాట అయితే నిజం, మనం అంటూ మన ఫ్యామిలీకి ఒక టైం అంటూ ఇస్తే పిల్లలతో గడపడానికి ఈ స్వీట్ మూమెంట్స్ అన్ని కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అవుట్డోర్ డీజేలా పెట్టుకొని సాంగ్స్, నైట్ వ్యూ లో డాన్స్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా. కానీ చాలా చల్లగా ఉంది. మా వారికి నాకు ఫోటోలు తీయమంటే బాబు అయితే రాలేదనమాట, ఫుల్ టైర్డ్ అయిపోయి వాడు పడుకుంటూ పోయాడు. మళ్ళీ బతిమలాడి వెళ్ళి తీసుకొని వచ్చాం. క్యాంప్ ఫైర్ అయితే మాత్రం మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. 1 డే అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. నేను మీ వైజాగ్ పిల్ల.